సార్ మా తాతకి 60 years, షుగర్ కంట్రోల్లో ఉంది, బార్డర్లో ఉంది. అయితే చిన్న దెబ్బ తగిలిందంట, అది నెల రోజుల నుంచి మానడం లేదు సార్. ఏమై ఉంటుంది? ఓకే, ప్రతిరోజు నా ఓపిక వచ్చే కామన్ కంప్లైంట్ ఇది. ఈ షుగర్ పేషెంట్లో ఎస్పెషల్లీ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ అంటే చాలా కాలంగా షుగర్ ఉన్న పేషెంట్లో కాలంలో సెన్సేషన్స్ బాగా తగ్గిపోతాయి. ఈ లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్ పేషెంట్స్లో అల్సర్ వచ్చాక ట్రీట్మెంట్ చేసుకోవడం కంటే అవి రాకుండా ప్రివెంట్ చేసుకోవడమే చాలా ఈజీ. అయితే మనం ఏం చేయాలి? ఈ అల్సర్స్ అనేవి అన్నోటీస్డ్ ఇంజురీస్ వల్ల అవుతాయి కనుక ప్రతిరోజు మీరు మీ కాళ్ళని చెక్ చేసుకోవాలి. ఎల్డర్లీ పేషెంట్స్ వాళ్ళు చూసుకోలేరు కనుక ఇంట్లో వాళ్ళే ప్రతిరోజు వాళ్ళ కాళ్ళని చెక్ చేయాలి. ఇంట్లో ఉండే షార్ప్ ఏరియాస్ అంటే మంచం కాళ్ళు కానివ్వండి, టేబుల్స్ కానివ్వండి, వాల్ ఎడ్జెస్ కానివ్వండి, చిన్నపిల్లలకి ఎలాగైతే సాఫ్ట్ ప్రూఫ్ చేస్తారో అలానే పెద్దవాళ్ళు షుగర్ పేషెంట్స్ ఉన్నప్పుడు అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలి. ఎలాగైతే మీరు బయటకు వెళ్ళేటప్పుడు కాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చెప్పులు వాడతారో అలాగే డయాబెటిక్ ఫుట్వేర్ ఇంట్లో కూడా వాడుకోవాలి. ఈ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ వల్ల స్కిన్లో ఉండే న్యాచురల్ ఆయిల్స్ అనేవి తగ్గిపోతాయి కాబట్టి మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్స్ని అప్లై చేయాలి. ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మీరు ఈ అల్సర్స్ని ప్రివెంట్ చేయడమే కాకుండా ఫ్యూచర్లో మేజర్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయగలరు.